మరణాత యేసయ్య, ఈ నెల అంతయు మా పనులన్నీ నెరవేర్చి సిద్ధింపచేసి దీవించుము, నిండుగా వర్ధల చేయము. 2026 సంవత్సరం మే 8వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము. మార్కు సువార్త 3వ అధ్యాయము 10వ వచనము. ఆయన అనేకులను స్వస్థపరిచెను, రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన తన రక్తముతో మనలను పాపముల నుండి, శాపముల నుండి విడుదల చేయుచున్నాడు. అయితే కొందరు లోకస్తులకు, చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే, యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే చనిపోయి మరలా తిరిగి లేచారు కదా, ఇంకా ఆయన రక్తం వల్ల విమోచన కలుగుతుందని క్రైస్తవులు ఎందుకు మాట్లాడుతున్నారు? యేసు రక్తం అంటారేమిటి అని అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. తండ్రి అయిన యెహోవా ఈ మనుషులు నశించిపోకుండా వెతికి రక్షించడానికి నరరూపంలో తల్లి గర్భం నుండి జన్మించి 30 సంవత్సరములు మాదిరికరమైన జీవితము జీవించి తర్వాత 3.5 సంవత్సరములు దేవుని సువార్త ప్రకటించుచు, స్వస్థతలు చేయుచు, అద్భుతములను ప్రజలకు చేసి చూపించారు. ఆయన పుట్టుకకు ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ కూడా ప్రాతిపదిక అయి ఉన్నది. అందుకే చరిత్రకారులు తమ చరిత్రకు వివరణ చెప్పడానికి ఆయన పుట్టుకనే ఒక కాలమానముగా తీసుకుని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని విభజించారు. చరిత్ర ప్రకారము, ఆధారాల ప్రకారము చూస్తే క్రీస్తు పుట్టుక నమ్మదగిన వాస్తవము. మరణము, ఆయన పరలోకమునకు ఆరోహణము కూడా అంతే ఉన్నది. అయితే కొందరు మిడిమిడి జ్ఞానం కలిగిన వారు క్రీస్తు త్యాగమును వర్గీకరిస్తున్నారు. వాటిపై మనం దృష్టి పెట్టగా కేవలము యేసుక్రీస్తు మీద, విశ్వాసం మీద ఆధారపడాలి. యేసు దేవుడని నమ్మిన మనము ఎంతో ధన్యులము. అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా కాకపోతే ఇంత శ్రమను అనుభవించగలరా? సజీవుడు శరీరమును ఇన్ని దెబ్బలకు అప్పగించగలరా? ఆయన శిలువలో బలియాగము లేకపోతే మనకు పాపక్షమాపణ లేదు. ఆయన శిలువపై కార్చిన రక్తము మనకు సంపూర్ణ పాప విమోచన. చీకటి శక్తులకు యేసు రక్తం అంటే వణుకు, భయం. ఈ రోజుల్లో అందరూ దేవుని సేవకులు, ప్రార్థనాపరులు, యేసుక్రీస్తు నామమున స్వస్థతలు, అద్భుతములు చేయుచున్నారు, దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు. కావున మనము కూడా అనేకులను స్వస్థపరిచిన అంతస్తులో ఉండాలి, సంపూర్ణ స్వస్థత పొందాలి. రోగపీడితులై ఉంటే ఆయన ముట్టి స్వస్థపరిచేవాడై ఉన్నాడు. అపవిత్రాత్మలు పడితే వాటిని వెళ్ళగొట్టే పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వాలని మనం కోరుకోవాలి. ఎవరైనా ఇరుగు పొరుగు వారు రోగి అయి ఉంటే వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయమని ఆయన ఇచ్చిన అధికారం చొప్పున యేసు రక్తమే జయము అంటూ నూనె రాసి ప్రార్థన చేయాలి. నేడు శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనలలో వ్యాధులు, బాధలు, రోగములు, ఆపదలు, ఇబ్బందులు, అపజయముల నుంచి గొప్ప విడుదల పొందడానికి త్రియేక దేవుడు తన కృపా వాత్సల్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మిమ్ములను తెప్పరిల్ల చేసి సాక్షులుగా స్వస్థతలు, రాకడ దీవెనలతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభువ, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంన కూర్చుని మమ్మను దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, స్వస్థపరుస్తూ, మా జీవితంలో వెలుగులను అనుగ్రహిస్తున్న నీ కృపలకై కోటాను కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. ఈ శుక్రవారము నీవు ఇచ్చే స్వస్థతలు, రక్షణ, ప్రార్థనల నెరవేర్పుల కొరకై, ఎన్నో సమస్యల విడుదల కొరకై మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదములు కుమరించి ఆదుకునమని వేడుకొనుచున్నాము. మా దోషములు క్షమించే గొప్ప న్యాయాధిపతి, నీకు లెక్కలేనన్ని ప్రణతులు చెల్లించుచున్నాము. పరమ వైద్యుడైన తండ్రి, మాలో ఎందరినో రోగములు వేటాడుచున్నవి. వాటిని నీ వాక్కు ద్వారా బాగు చేసి రూపుమాపి సాక్షులుగా నిలవబెట్టుము. మా ఆరోగ్యములపై సైతానుకు అధికారం ఇయ్యక కాపాడుము. అనుకొనని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకొనని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడు కనుక నీకు స్తోత్రములు. మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము కనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము. మా మనువులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మొరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటి కంటే అధికంగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము. మా కుటుంబాలను, మా బిడ్డలను ఉన్నతంగా నడిపించుము. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము. ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను, ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయము. కోర్టు కేసులలో, చిక్కులలో ఉన్న వారికి చిక్కులు విడదీయము. సొంత గృహము లేని వారికి గృహములను దయచేయము. అతి గృహములలో ఉన్న వారికి అతిని కట్టే శక్తి ఇవ్వు.
విదేశాలలో ఉన్న వారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము. ప్రయాణములు చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము. వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము. కుటుంబాల కలహాలలో ఉన్న వారికి న్యాయాధిపతిగా న్యాయము తీర్చుము. విడిపోయిన కుటుంబాలను కట్టుము. పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్న వారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయి. ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గములను సరళపరచుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళు, ముక్కు, చెవులు, పళ్ళు, ముఖము, నోరు, గొంతు, మెడ, భుజములు, ఎముకలు, కండరాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, కిడ్నీలు, పేగులు, గర్భాశయము వంటి అవయవాలకు దోషాలు, వెన్ను నొప్పి, నడుము నొప్పి, రక్తహీనత, బీపీ, షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములను చేసి స్వస్థపరచుము. చంటి బిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెనల వర్షము కుమ్మరించుము. నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నింపుము. సంఘములను, సువార్థికులను, ప్రార్థనాపరులను దీవించుము. ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము. ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము. ప్రభువా, నీకు సమీపంగా ఉండి మొరపెట్టుచుండగా మమ్మలను పేరు పెట్టి పిలిచినవాడా, ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపుమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుటా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుటా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది.